కార్యకర్తల బలోపేతానికి ఎంతో కృషి చేశారు. దయచేసి కూర్చోవాలి. ఎం నాగేశ్వరరావు, సేగు నాగేశ్వరరావుకి ఆహ్వానం. नायडू बहुत जरूरी है हम लोगों को, चंद्रबाबू नायडू गारी को जिताना बहुत जरूरी है। आप लोग देख रहे 4 साल में कितने बार करंट के रेट बढ़े मालूम है तुम्हारे को? 9 बार करंट के रेट बढ़े। क्या मां हमारा एमपी है, नंदेल का एमपी कौन तो भी देखे कब तो असल नाम तो याद है तुम्हारे को? नाम याद नहीं है, असल उसकी सूरत नहीं देखे, ऐसा सूरत शक्ल नहीं देखे तो वालों को हम लोग वोट डालना जरूरी है क्या? क्या मां इसलिए आप लोग पूरे सोचो, पूरे जने मिलके 2 वोट डालो, एक एमपी को एक एमएलए को। क्या तुम्हारे पास ये लोग आते फैन वाले आते क्या? नहीं, हमारे पास पैसा बहुत है, हम लोग फिर पैसे डालते हैं। नंदियाल वालों को क्या पैसे दिए तो वोट डालते बोल के बोलते, मगर ये टाइम नंदियाल वाले वैसे नहीं है। नंदियाल वाले ये टाइम खचिతంగా तेरे पैसे को बाजू रख के टाइम डेवलपमेंट को वोट डालते बोल के पूरे जन साथ देना। क्या मैं डालते नहीं रहते? అందరికీ చెప్తున్నానన్నా, మరి ఒకసారి జన సైనికులకు మరి పేరున చెప్తున్నానన్నా, మీ అందరి పాత్ర మనకు చాలా అవసరం. 13వ తారీఖుకి మీరందరూ కంపల్సరీ ప్రతి ఇంటి దగ్గర వెళ్ళండి. మీరంతా వెళ్ళి కంపల్సరీ 2 ఓట్లు వేపియండి. మీరంతా వెళ్తే ఎప్పుడు కూడా మీరు కంపల్సరీ చెప్పాలా, ఈసారి మనకు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయాలని అందరికీ చెప్పాలన్నా పేరున. దానికోసం ఈ ఆర్గనైజ్ చేసిన అందరికీ మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు చేసుకుంటా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. మిగతా పెద్దలందరికీ మా జనసేన పార్టీ తరఫు నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు 4వ వార్డులో శ్రావణ్ అండ్ వాళ్ళ టీం సభ్యులందరూ కలిసి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు కూడా వారికి నా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన అందరికీ తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఈరోజు ఒక్క అభివృద్ధి లేకుండా చేసిన ఇన్నేళ్ళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రాష్ట్రం అప్పటి నుంచి ఈ రోజు వరకు రాష్ట్రం ఎంత దౌర్భాగ్య స్థితి ఉందో, ఆర్థిక వ్యవస్థ ఎంత నాశనమైందో మనందరికీ తెలుసు. ఈ రోజు పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రాన్ని చూసి నవ్వుకునే పరిస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి మనకు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. మీ అందరికీ తెలుసు నిరుద్యోగ సమస్య మనకు ఎంత ఉంది. ఈ రోజు మన పిల్లలు ఎంబీఏ బీటెక్ చదువుకున్న అందరూ ప్రతి ఒక్కరు హైదరాబాదు, బెంగళూరు అలాంటి ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. దానికి కారణం ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక ఛాన్స్ అన్నాడు. ఆ ఛాన్స్ ఎందుకంటే మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి అనేది ఈ రోజు మనందరికి ఈరోజు అర్థమవుతా ఉంది. మరి ముఖ్యంగా ఈ రోజు నిన్న జీవో వచ్చింది ఒకటి, ల్యాండ్ యాక్ట్ కింద. అది మనము ఒక స్థలాలు కొంటికిన మనకు వచ్చే డాక్యుమెంట్లు మన ఇంట్లో ఉండి మన భద్రత మనం చూసుకుంటున్నాము. కానీ ఈ ఆయన తెచ్చిన జీవో ద్వారా ఈ రోజు వచ్చే డాక్యుమెంట్లు గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటారంట, మనకు జిరాక్స్ కాపిస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థమైతే ఏముందంటే మన స్థలాలను కూడా కబ్జా చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి మనందరం ఒకటే గ్రహించాలి, మన ప్రాంతం బాగుపడాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా ఫస్ట్ మన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి. అలాగే ఈ లోకల్ ఎమ్మెల్యే అయిన ఈ శిల్పా రవిని మనము గద్దె దింపాలి. శిల్పారావు గారి గురించి మీ అందరికీ తెలుసు. ఏదన్నా చిన్న సమస్య వచ్చిందంటే మామూలు అడుగు అంటాడు, ఏదన్నా అడుగు మామూలు అడుగు అంటాడు. ఆయనేమో హైదరాబాద్ ఉంటాడు. ఆయన వారానికి ఒకసారి వచ్చి, అది మనం పెట్టిన పేరు సండే ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు పెట్టిన పేరే. కాబట్టి మనం అందరం ఒకటి గుర్తించాలి. ఒక చిన్న తర్వాత ఇంట్లో ఇప్పుడు మన ఇంటి వ్యక్తి ఉన్నాడంటే మనకి ఏ విధంగా మనకు పనిచేస్తాడు, పక్కింటి వ్యక్తి ఆ విధంగా చేయలేడు కదా. కాబట్టి పక్కింటి వ్యక్తి ఎవరు? ఇక్కడ కడప సింపేషన్ చేసిన వాళ్ళు శిల్పమోహన్ రెడ్డి గారు. ఇక్కడ లోకల్ గా స్థానికంగా ఉండి స్థానిక సమస్యలు తెలుసుకున్న నాయకుడు మన ఫరూక్ సారు. కాబట్టి మనం అందరం గుర్తించాలి ఒకటి, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అందరం కలిసి ముక్కుమ్మడిగా సైనికుల వలె అందరూ పనిచేసి మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె తిప్పాలి. అలాగే ఇక్కడ మన ఫరూక్ సార్ని గెలిపించుకుంటే మన నంద్యాల అభివృద్ధి చెందుతుంది. ఏమమ్మా అందరం కలిసి ఫరూక్ సార్ని గెలిపించుకుందామా? లేకుంటే ఇట్లా నష్టపాలని మనం అందరం అన్నం అయిపోతామా? మనం గెలిపించుకోకుండా రాబోతనానికి మనము చాలా తప్పు చేసిన వారు అవుతాము. కాబట్టి మనందరం గ్రహించాలి.